హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి జాబితాల మీద కేంద్ర ప్రభుత్వము అభ్యంతరాలైతే విడుదల చేసింది. అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లకు కేంద్ర ప్రభుత్వము మెలికబెట్టడం ఏంటని మీకు ఒక డౌట్ రావచ్చు. ఎందుకనేది నేను మీకు చెప్తానండి. కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇండ్లకి సంబంధించి ఇస్తామన్న 5,00,000లో కూడా కొంత వాటా అనేది కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా రావడం జరుగుతుంది. ఆ డబ్బులు మేము విడుదల చేయాలంటే ఖచ్చితంగా రీసర్వే జరగాలి. అదేవిధంగా మా యాప్ ద్వారానే రీసర్వే జరిగితేనే మేము ఆ ఫండ్ అనేది రిలీజ్ చేస్తామని చెప్తుందన్నమాట. సో దీనికి సంబంధించి వచ్చినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియోని పూర్తిగా చూడండి. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు. సో ఇక వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఆ జాబితా పరిగణించం అని చెప్తున్నారు చూడండి. ఇందిరమ్మ గ్రామీణ ప్రాంత అర్హుల జాబితాపై కేంద్రం మెలికైతే పెట్టింది. తాము రూపొందించిన యాప్తో సర్వే చేస్తేనే వివరాలు తీసుకుంటామని స్పష్టీకరణ. మళ్ళీ సర్వే చేసి వివరాలు ఇవ్వాలని సూచన. కేంద్ర నిబంధనల మేరకు సర్వే చేశామని ఆమోదించాలని కోరిన రాష్ట్ర ప్రభుత్వం. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేళ గందరగోళం. సో వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి. అయితే డెప్త్గా చదువుదామండి ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఆర్టికల్ అనేది పోస్ట్ అయింది అనేది. సో రాష్ట్రంలో పేదలకు ఇళ్లకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సో ఇక్కడ మనకు మళ్ళీ పేచీ అయితే పెట్టుకున్నట్లు తెలుస్తుంది. గ్రామీణ ప్రాంత ఇళ్ల కోసం అందించినటువంటి సుమారు 30 లక్షల దరఖాస్తులపై సర్వే చేసిన రాష్ట్ర ప్రభుత్వము 23 లక్షల దరఖాస్తులను అర్హులకైతే గుర్తించింది. జాబితా సిద్ధమైతే చేసింది. ఆ దరఖాస్తులను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేను తాము పరిగణలోకి తీసుకోబోమని ఇక్కడ స్పష్టమైతే అవుతున్నట్లు తెలుస్తోందండి. సో అయితే మళ్ళీ కూడా రీసర్వే చేసి తాము రూపొందించినటువంటి మొబైల్ అప్లికేషన్ ద్వారానే సర్వే చేస్తేనే మేము వివరాలు అనేటివి తీసుకొని మా వాటా అమౌంట్ అనేది రిలీజ్ చేస్తామని చెప్తున్నారనమాట. సో అయితే ఇక్కడ మీరు గమనించవచ్చు. సో దీనివల్ల మరింత ఆలస్యం అయితే కాబోతుందండి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన పథకం అనేది. ఇప్పటికే 74,052 ఇండ్లు అనేటివి శాంక్షన్ అయ్యి ఉన్నాయన్నమాట రాష్ట్ర ప్రభుత్వం ద్వారా. సో ఇక్కడ చాలామంది కూడా భూమి పూజలు అనేటివి చేసుకొని ఇంటి పనిని స్టార్ట్ చేసుకొని ఉన్నారు. సో వాళ్ళ పరిస్థితి ఏంటనేది ఒకసారి గమనిద్దాం. సో ఇక్కడ భూమి పూజ చేసుకొని బేస్మెంట్ లెవెల్ వరకు ఎవరైతే ఇంటి నిర్మాణాలు చేసుకుని ఉంటారో వారికి ఈ రోజునైతే 15 ఈ రోజున అయితే ₹1,00,000 అయితే విడుదల చేస్తామని చెప్పి సర్కార్ అయితే చెప్పింది. ఇప్పుడు ప్రజెంట్ అసెంబ్లీ సమావేశాలు అనేవి జరుగుతున్నాయి కాబట్టి ఇవి అయిపోయిన తర్వాతనే మనకు ఫస్ట్ ₹1,00,000 L1 కేటగిరీలో ఉండేటువంటి వాళ్ళకి, L2లో L3లో ఉండేటువంటి వాళ్ళకైతే ఇవ్వబోతుంది. అదేవిధంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల కోసం అయితే ఖచ్చితంగా వారు ఇచ్చినటువంటి యాప్ ద్వారానే నమోదు చేస్తేనే ఇస్తామని చెప్పి ఇక్కడ స్పష్టమైతే అవుతుందన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, కేంద్రం నిధులు రాకుంటే పథకం అనేది భారం అయితే పడబోతుంది. సో పట్టణ ప్రాంతాలకు ఇళ్లకు కేంద్ర ఒక యూనిట్ కాస్ట్కు 1,50,000 ఖరారు చేసింది. అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంటి నిర్మాణానికి 5 లక్షలు అయితే ఇస్తామని చెప్పారు కదా. ఇందులో పట్టణ ప్రాంతాల్లో నిర్మించుకునేటువంటి వాళ్ళకి వచ్చేసి 1,50,000 అంటే 1.5 లక్ష కేంద్ర ప్రభుత్వం ఇస్తే రిమైనింగ్ 3.5 లక్ష వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భరిస్తుందన్నమాట. అలానే పల్లె ప్రాంతాల్లో వచ్చి చూసుకున్నట్లయితే ఒక యూనిట్ కాస్ట్కి 73,000 అయితే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే ఇస్తుంది. రిమైనింగ్ అమౌంట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇస్తుందన్నమాట. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఈ సర్వే చేసినటువంటి జాబితాను పరిగణలోకి తీసుకోపోయినట్లయితే ఈ భారం అంతా కూడా ప్రభుత్వమే భరించాల్సిన పని అయితే పడుతుందన్నమాట. సో కాబట్టి ఇప్పుడున్నటువంటి లిస్టులలో మాకు తప్పులు వచ్చాయని చెప్పి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ కూడా రీసర్వే అనేది జరగబోతుంది. దాదాపు 23 లక్షల అప్లికేషన్స్ మీద మళ్ళీ కూడా రీసర్వే అయితే చేయబోతున్నట్లు ఇక్కడ అప్డేట్స్ అనేవి కనిపిస్తున్నాయన్నమాట. సో త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఫైనల్ జాబితాలు గ్రామాల వారీగా గ్రామ సభల్లో డిస్ప్లే చేస్తామని కూడా అప్డేట్స్ అయితే వచ్చాయండి. సో పూర్తి వివరాలు తెలుసుకొని మీకు వీడియో అనేది చేస్తాను. ప్రస్తుతానికైతే ఇచ్చినటువంటి జాబితాను పరిగణలోకి తీసుకోకుండా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే తిరస్కరించింది అని చెప్పి మనకి ఇక్కడ అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. సో మీకు అర్థమైందా? ఇప్పుడైనా కానీ కేంద్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లింక్ ఉన్నటువంటి ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల పథకము అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం
గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇళ్లను నిర్మించేందుకు కొంత అమౌంట్ అనేది ఇస్తుంది. సో, ఆ పథకానికి అప్లై చేయిస్తారు. అలానే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల పథకానికి కూడా అప్లై చేస్తారు. ఈ 2 పథకాల ద్వారా అయితే మనకు ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయితే అయ్యాయని మీకు కూడా తెలుసుకోవాలి. అర్థమైందా? సో, వీడియో నచ్చితే ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లేటెస్ట్‌గా గవర్నమెంట్ ఈ విధంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇచ్చేటువంటి అప్డేట్స్ అన్నిటిని కూడా నేను మీకు తెలియచేయడం జరుగుతుందండి. రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి మన ఛానల్‌ని. లేటెస్ట్‌గా గవర్నమెంట్ నుంచి విడుదల చేసేటువంటి అప్డేట్స్ అన్నిటిని కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో, ఇదండి ఫైనల్‌గా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన గందరగోళ పరిస్థితులు. సో, ఇక్కడ మెయిన్‌గా వచ్చేసి ఫైనల్ లిస్టుల మీద మరియు పెండింగ్ పేమెంట్ల మీద అయితే అప్డేట్స్ అయితే వచ్చి ఉన్నాయని చెప్పి మనకి ఇక్కడ స్పష్టమైతే అవుతుంది. మీరు ఈ వీడియోని లైక్ చేయాలి ఫ్రెండ్స్. లైక్ చేసినట్లయితే ఇలాంటి సమాచారం కోసం ఎవరైనా చూస్తున్నట్లయితే వాళ్ళందరికీ కూడా రికమెండేషన్‌లోకి అయితే వెళ్తుంది. వారు కూడా తెలుసుకుంటారనమాట. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయని. ఓకేనా?